యుద్ధం కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోనుందా? ఒకవేళ అదే జరిగితే బీసీసీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేశం అల్లకల్లోలం పరిస్థితులలో ఐపీఎల్ లాంటి ఎంటర్టైన్మెంట్ అవసరమా? మరి జరుగుతుందా, జరగదా? తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పెహల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ టైంలోనే భారత్లో జరుగుతున్నటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం ఐపీఎల్ పై పడుతుందనే అనుమానాలు డెఫినెట్గా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలే గతంలో కూడా జరిగినప్పటికీ కానీ అవి ఇలాంటివి కాదు. ఎప్పుడూ కూడా క్వాష్ రిచ్ లీగ్ పూర్తిగా రద్దయినట్టు కూడా ఎక్కడా లేదు. అయితే మే 25వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఐపీఎల్ 2025 18th సీజన్ కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే కాగా ప్రస్తుత పరిస్థితులు ఐపీఎల్ మ్యాచ్లపై ఎటువంటి ప్రభావం చూపవని బీసీసీఐ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందన్నారు, కానీ డౌటే. అయితే భారత్లో 2008లో ప్రారంభమైనటువంటి ఐపీఎల్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. 2009లో ఇండియాలో ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. లోక్సభ ఎన్నికల టైంలో భద్రతాపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పడంతో తొలిసారి ఈ లీగ్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత 2014 సీజన్లో మరోసారి లోక్సభ ఎన్నికలు వచ్చినందున ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫస్ట్ షెడ్యూల్ ఏదైతే ఉందో యూఏఈలో జరిగింది. అండ్ అనంతరం దాని తర్వాత మే 2 నుంచి మన తిరిగి భారతదేశానికి వచ్చేసింది. అలాగే 2020లో కోవిడ్ కారణంగా, అంటే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నమెంట్ మరోసారి యూఏఈకి మార్చారు. ఇక 2021లో ఐపీఎల్ టోర్నమెంట్ భారతదేశంలో జరిగింది. కేవలం అది కూడా ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై వంటి 4 వేదికల్లో మాత్రమే కొనసాగింది. అయితే 2022లో కూడా ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్ కొనసాగింది. ఎవరు లేరు, ఓన్లీ వాళ్ళ వరకే. కాకపోతే లైవ్ మ్యాచెస్ చూసాం మనం. భారత్లో ముంబై, పూణే, కోల్కతా, అహ్మదాబాద్ 4 వేదికల్లో మాత్రమే కూడా జరిగింది. అయితే కరోనా తగ్గిపోవడంతో 2023 నుంచి వెళ్ళి ఐపీఎల్ మళ్ళీ భారతదేశం మొత్తం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండానే తగిన చర్యలు చేపట్టారు. కాగా ఆపరేషన్ సింధూర్లో భారత సాయుధ దళాలు సమన్వయంతో పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. అండ్ భారత దళాలు పాకిస్తాన్లోని బహవల్పూర్, మురుట్కే, సియాల్కోట్లోని కీలకమైన ప్రదేశాల్లో సహా మరో 4 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని నాశనం చేశాయి. అయితే జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలపై కూడా దాడులు చేసి సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసింది. అయితే రీసెంట్గా ఏమైందంటే ఆల్రెడీ ఇకపోతే నరేంద్ర మోడీ స్టేడియం మనకు తెలుసు, అది గుజరాత్లోనే అతిపెద్ద స్టేడియం. దానికి రీసెంట్గా ఒక మెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ ఏంటంటే, మీ స్టేడియాన్ని మేము బాంబు పెట్టి పేల్చేస్తాం అని కూడా పాకిస్తాన్ పేరుతో ఒక మెయిల్ పంపించారు. సో మెయిల్ పంపించేసరికి అక్కడ వాళ్ళు ఎమ్మటే జీసీఏ ఏదైతే ఉందో అక్కడ వెంటనే అప్రమత్తమై అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, బాంబ్ స్క్వాడ్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తే బట్ అలాంటిది ఏం లేదు. కానీ ఇలాంటి ఒక మెయిల్ వచ్చింది కాబట్టి అది కూడా సింధూర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి మెయిల్ రావడం చాలా అంటే చాలా డౌట్లు వ్యక్తపరిచింది. కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అయితే నెక్స్ట్ రాబోయేటువంటి నెక్స్ట్ వీక్లో గుజరాత్లో జరిగేటువంటి అదే అహ్మదాబాద్ స్టేడియంలో జరిగేటువంటి 2 మ్యాచ్లు చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి మెయిల్స్ రావడం కూడా బీసీసీఐకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. అండ్ దాని తర్వాత సేమ్ మళ్ళీ ముంబై టీం ఏదైతే ఉందో ముంబై పంజాబ్తో ఆడాలి, అది కూడా ధర్మశాలలో ఆడాలి. ధర్మశాల అంటే తెలుసు మనందరికీ, జమ్మూ కాశ్మీర్కి దగ్గర కాబట్టి అండ్ ఆ స్టేడియంలో ఆడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్లేయర్స్ ట్రావెల్ చేయాలి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా సహకరించట్లేవు. అండ్ భద్రతా దళాలు కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. కాబట్టి బట్ ఈ టైంలో ఇవన్నీ తిరుగుతూ వాళ్ళు ఆడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టేడియంలో ఏదైతే ఉందో అండ్ ఇప్పుడు టెర్రరిస్టులకు ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లీపర్ సెల్స్ ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టి ఎక్కువగా జనారణ్యం ఉన్నటువంటి ప్రదేశాల మీద నిఘా పెడుతున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. అలా పెడితే ఫస్ట్ అందులో వచ్చేది క్రికెట్ స్టేడియాలే. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్లో అహ్మదాబాద్ జరిగితే దాదాపు 1,00,000కు పైగానే కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం. మరి అలాంటి స్టేడియం ఎక్కువగా జనం పోగేటువంటి ప్రదేశాలు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యాచ్లు నిర్వహిస్తారా లేదా అన్నది కూడా డౌటే. అండ్ ఒకళ్ళు నిర్వహిస్తే చాలా పకడ్బందీగా చాలా ప్లాన్ తోటి చేయాలి. ఇన్ కేస్
అలాంటిది ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే చాలా చాలా లాస్ అవ్వడం డెఫినెట్గా జరుగుతుంది. కాబట్టి మరి ఈ ఉన్నటువంటి లొకేషన్స్ని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్ తీసుకొని నిర్వహిస్తారా, లేదంటే ఇప్పుడు ధర్మశాల లాంటి ఈవెంట్స్, ధర్మశాల లాంటి స్టేడియంలలో మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి అవి చేంజ్ చేసి వేరే వేరే దగ్గర పెడతారా, లేదంటే అసలు ఈ దేశంలోనే కాకుండా వేరే కంట్రీకి షిఫ్ట్ చేస్తారా అనేది మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మొత్తంగా ఐపీఎల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే ఇన్ కేస్ ఒక యుద్ధ వాతావరణం లాంటిది నెలకొంటే ఇలాంటి దేశం అల్లకల్లోల పరిస్థితులలో ఐపీఎల్ లాంటి ఎంటర్టైన్మెంట్ అవసరమా అన్న ప్రశ్న కూడా డెఫినెట్గా లేవనెత్తకపోరు చాలామంది. అందుకోసమనే ఐపీఎల్ మేబీ ఇలాంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఇంకా కొంచెం క్రూషియల్గా మారితే ఐపీఎల్ మొత్తాన్ని రద్దు చేసే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. ఎందుకంటే ప్లేయర్స్ అటు ఇటు తిరగాలి, మేబీ వాళ్ళని ఆసరాగా చేసుకొని కూడా ఏదైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మరి లొకేషన్స్ చేంజ్ చేస్తారా, లేదంటే వేరే కంట్రీస్లలో పెడతారా, అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అవసరమా ఐపీఎల్ అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాబట్టి దీని మీద బీసీసీఐ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. అండ్ సిచ్యువేషన్స్ కండిషన్స్ బట్టి మ్యాచ్లు జరుగుతాయా జరగవా అనేది కూడా అక్కడ యుద్ధం పరిస్థితులను బట్టి మ్యాచ్ కూడా జరుగుతుందా లేదంటే జరగదా అనేది మాత్రం తెలుస్తుంది. సో చూడాలి. మరి దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే లేదు, బట్ క్లారిటీ రావాలైతే మాత్రం ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సింది.